క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్నో డాక్టర్నో ఇంకొకళ్ళనో విమర్శించే కంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు జీవన విధానంలో తీసుకోవడం కదా మనకు ముఖ్యమైనది. మరి ఎందుకండి ఎక్కడ పోతుంది పొరపాటు? నేను చిన్న మాట చెప్పనా, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నారు అనుకోండి, కార్సినోజెన్స్ అనే లీస్ట్ ఎప్పటి నుంచో వాళ్ళు ప్రచారం చేస్తున్నారా లేదా? హాస్పిటల్స్లో అంటిస్తున్నారు, హెల్త్ క్యాంప్స్లో చెప్తున్నారు, చాలా చోట్ల ఉంటున్నాయా లేవా? మరి ఆ కార్సినోజెన్స్ ఏంటి అని అడిగి దూరంగా ఉన్నామా? అంటే బాగా అలవాటైందని సిగరెట్ తాగేమండి అంటే ఈ మధ్య చాలామంది మానేశారండి, ఓకే మంచి సంతోషం. అలవాటైపోయి గుట్కా తిన్నామండి, ఈ మధ్య చాలామంది మానేస్తున్నారండి, ఆ సినిమాకి వెళ్ళగానే కనపడుతుంది అక్కడ భయం వేసి మానేస్తున్నారండి, చాలా సంతోషం. గుట్కా మానేస్తున్నారు, సిగరెట్ మానేస్తున్నారు, అన్నీ మానేస్తున్నారు. క్యాన్సర్లు తగ్గినాయా పెరిగినాయా? తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి. ఊరికొకటి కాదు బజారుకి ఒకటి వస్తుంది, ఏమన్నంత భయం అవుతుంది. ఎక్కడుంది అసలు వ్యవహారం? ఏంటంటే ఇంగ్లీష్ వైద్య శాస్త్రం, నేను ఇంగ్లీష్ అంటున్నాను, ఆధునిక వైద్య శాస్త్రాన్ని సహజంగా ఫ్లోలో ఇంగ్లీష్ అనేస్తాం, ఓకేనా? ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్తా ఉందంటే క్యాన్సర్కి ఒక 15% కారణంగా పొగున్నది, 15% కాజ్గా పొగున్నది. కానీ పొగని మనం 100% చేసేసి ఏం చేస్తున్నామంటే సిగరెట్ తాగుతున్నాడా, బీడీ తాగుతున్నాడా, పొగాకు నవ్వులుతున్నాడా వైపే ఆలోచిస్తున్నాం. మిగతా 15 తర్వాత ఉన్నటువంటి 85% కాజ్ ఎక్కడ ఉన్నది? అది కదా కీలకమైంది. అది మీ అన్నం పళ్ళెంలో ఉంది. అది గుర్తించగలిగితే క్యాన్సర్ రాదు, ఇంటి మొత్తం కూడా దక్కదు.